వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు టీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు ఎంపీ వినోద్ కుమార్. ఇదంతా ముందస్తు ఎన్నికల కోసం కాదని చెప్పారు. లా కమిషన్ ప్రయత్నం మంచిదేనని, జమిలి ఎన్నికలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలన్నారు వినోద్. 52 నుండి 68 వరకు దేశవ్యాప్తంగా లోకసభకి శాసనసభలకి ఎన్నికలు జరిగినాయి. 68 నుండి కొన్ని రాష్ట్రాల్లోపట శాసనసభలు రద్దు కావడం వల్ల, మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల చాలా రాష్ట్రాల్లోపట లోకసభకి శాసనసభకి ఎన్నికలు వేరే వేరే సంవత్సరాల్లోపట రావడం జరుగుతుంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఒకేసారి లోకసభకి శాసనసభలకి ఎన్నికలు జరగడం మంచిదా కాదా అనే చర్చ ఈరోజు వచ్చింది కాదు. ఇది లా కమిషన్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో 1983 లోపటే ప్రస్తావించడం జరిగింది. తదనంతరము చాలా సంవత్సరాల నుండి లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈ చర్చను కొనసాగిస్తుంది. దురదృష్టవశాత్తు ఈ చర్చ సీరియస్గా జరగకపోవడం వల్ల కాలయాపన జరిగింది. ఇటీవల కాలంలోపట నీతి ఆయోగ్ మరి భారత ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలామంది ఇది బీజేపీ ఎజెండా లేకపోతే మోడీ గారి ఎజెండా అనుకుంటున్నారు. కాదు, ఇది చాలా రోజుల క్రితమే లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈ చర్చకు